పోయిన క్లాస్ వరకు మనం మెండల్స్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని చూసాం. ప్యూర్ బ్రీడ్ తీసుకున్నాం. ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఎల్లో, ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్ తీసుకొని మనం దాన్ని క్రాస్ బ్రీడ్ చేసాం. అప్పుడు ఫస్ట్ జనరేషన్ వచ్చింది. ఫస్ట్ జనరేషన్లో మనకు కనిపించేది డామినెంట్ ట్రైట్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ జనరేషన్లో కనిపిస్తుంది. ఇక్కడ డామినెంట్ ట్రైట్ ఎల్లో కాబట్టి ఎల్లో అనేది ఫస్ట్ జనరేషన్లో కనిపించింది. ఓకేనా? సో తర్వాత సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటూ వస్తే మనకి కొన్ని రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా? 75% ఏమో ఎల్లో, 25% గ్రీన్. ఓకే, నెక్స్ట్ది F3 జనరేషన్లో 25% ఏమో ప్యూర్ ఎల్లో, 50% ఏమో స్మాల్ వై క్యాపిటల్ వై అని వచ్చే ఎల్లో. నెక్స్ట్ది 25% ఏమో స్మాల్ వై వచ్చే ఎల్లో అని మనకి 3 టైప్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా? సో ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్లో అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ చూద్దాం. వాట్ హ్యాపెన్స్ వెన్ 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు ఇందాక మనం ఓన్లీ ఎల్లో గ్రీన్ మటుకే డిస్కస్ చేసాం. అంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. ఒకే ప్లాంట్కి లేకపోతే ఒకే ఆర్గానిజంకి మనకి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీ ప్లాంట్సే తీసుకుంటే 7 pairs ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లా ఓన్లీ ఒక క్యారెక్టరే కాకుండా మోర్ దాన్ 1 క్యారెక్టర్ అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ది ఎల్లో రౌండ్ ప్యూర్ బ్రీడ్ తీసుకుందాం. ఇప్పుడు 2 విషయాలు కన్సిడర్ చేస్తున్నాం. కలరు, నెక్స్ట్ది సీడ్ యొక్క కలర్, సీడ్ యొక్క షేప్. సీడ్ యొక్క కలర్ ఎల్లో ఉంటేనేమో క్యాపిటల్ వై అనుకుంటున్నాం. సీడ్ యొక్క కలర్ గ్రీన్ ఉంటేనేమో స్మాల్ వై అనుకుంటున్నాం. నెక్స్ట్ది సీడ్ షేప్ రౌండ్ ఉంటేనేమో క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నాం. రింకిల్డ్ అంటే ముడతలు పడి ఉంటేనేమో స్మాల్ ఆర్ అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎల్లో రౌండ్ ప్యూర్ బ్రీడ్, ఎల్లోగా ఉంది ఇంకా రౌండ్గా ఉండే సీడ్స్ ఇస్తుంది ఒక ప్లాంట్. ఆ ప్యూర్ బ్రీడ్ అనేది మనం తీసుకున్నాం. నెక్స్ట్ది గ్రీన్ రింకిల్డ్ ప్యూర్ బ్రీడ్, గ్రీన్ ఇంకా రింకిల్డ్ సీడ్స్. ఒక సీడ్ తీసుకుంటే అది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇంకా ముడతలు పడిపోయి ఉంటుంది. అట్లాంటి సీడ్స్ని ఇచ్చే ప్లాంట్ యొక్క ప్యూర్ బ్రీడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం చూసినప్పుడు మనకి దాంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూస్తే ఇది ఎల్లో రౌండ్ ప్యూర్ బ్రీడ్ కాబట్టి ఎల్లోకి ఎన్ని పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి? 2 ఉంటాయి, క్యాపిటల్ వై క్యాపిటల్ వై. కలర్కి టూ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి అంటే క్యాపిటల్ వై ఉంటాయి. ఎందుకు క్యాపిటల్ వై ఉన్నాయి అంటే ఎల్లో యొక్క ప్యూర్ బ్రీడ్ కాబట్టి. నెక్స్ట్ది సీడ్ యొక్క షేప్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా క్యాపిటల్ ఆర్. ఎందుకంటే ఇది ప్యూర్ బ్రీడ్ కాబట్టి. మీరు ఒక్కసారి పోయిన క్లాస్ని మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే క్యాపిటల్ వై ఉంటేనేమో ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఎల్లో అని చెప్పుకున్నాం. స్మాల్ వై అంటే ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్. ప్యూర్ బ్రీడ్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్స్ సేమే ఉంటాయి. ఓకేనా? అట్లని ఇక్కడ మనం తీసుకునేది 2 క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ ఏమో కలర్, ఇంకోటి ఏమో సీడ్ యొక్క షేప్. ఈ 2 విధాలుగాను ఇది ప్యూర్ బ్రీడే. కలర్ పరంగా ప్యూర్ బ్రీడే, షేప్ పరంగా ప్యూర్ బ్రీడే. కలర్ పరంగా ఇది ఎల్లో కలర్ కాబట్టి క్యాపిటల్ వై ఉంది. 2 ఫ్యాక్టర్స్ సేమ్ ఉన్నాయి ప్యూర్ బ్రీడ్ కాబట్టి. నెక్స్ట్ ఇది షేప్ పరంగా ఇది రౌండ్, సో క్యాపిటల్ ఆర్ ఉంది, ఇది ప్యూర్ బ్రీడ్ కాబట్టి. ఓకేనా? సో ఒకటేమో ఇట్లా ఉంది. నెక్స్ట్ ఇది గ్రీన్ రింకిల్డ్ ప్యూర్ బ్రీడ్. దీనికి ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయి? గ్రీన్ యొక్క ప్యూర్ బ్రీడ్ కాబట్టి స్మాల్ వై. నెక్స్ట్ క్యారెక్టర్కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే రింకిల్డ్కి స్మాల్ ఆర్. ఓకేనా? సో మనకి ఇట్లా వస్తుంది. క్రాస్ పాలినేషన్ జరిగినప్పుడు మనకి కొన్ని సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్రాస్ పాలినేషన్ జరిగినప్పుడు ఎట్లాంటి సీడ్స్ ఫామ్ అవుతాయి? మనకి బయటికి కనిపించే కలర్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఏది డామినెంట్ ట్రైట్ అయితే ఉంటుందో అదే నెక్స్ట్ జనరేషన్లో క్రాస్ పాలినేషన్ జరిగినప్పుడు F1 జనరేషన్లో కనిపిస్తుంది. డామినెంట్ ట్రైట్స్ F1 జనరేషన్లో బయటకు వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ డామినెంట్ ట్రైట్ ఏంటి? ఎల్లో రౌండ్ కాబట్టి ఈ సీడ్స్ అన్నీ ఎల్లో రౌండ్ సీడ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇట్లా ఎల్లో రౌండ్ సీడ్స్ కనిపించడాన్ని మనం లా ఆఫ్ డామినెన్స్ అంటాం.
డామినెంట్ ట్రైట్ ఏదైతే ఉందో అది డామినేట్ చేసి ఫస్ట్ F1 జనరేషన్లో కనిపించడాన్ని మనం లా ఆఫ్ డామినెన్స్ అంటాం. ఓకేనా? సో ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏంటిది అని మీరు అడిగితే మీరు ఒక్కసారి పోయిన ఎక్స్పెరిమెంట్తో కంపేర్ చేసుకోండి. జస్ట్ పోయినసారి ఓన్లీ రౌండ్ పోయినసారి ఓన్లీ ఎల్లో అండ్ గ్రీన్ ఉన్నాయి, అంటే క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు దీంట్లో నుంచి ఒక ఫ్యాక్టర్ ఒక క్యారెక్టర్ మనం తీసుకున్నట్లయితే దీంట్లో నుంచి ఒక ఫ్యాక్టర్ దీంట్లో నుంచి ఒక ఫ్యాక్టర్ వస్తుంది. అంటే ఓన్లీ కలర్ పరంగా తీసుకుంటే ఈ క్యాపిటల్ వైలో నుంచి ఒకటి వస్తుంది, అది ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ ఇది గ్రీన్ పరంగా తీసుకుంటే అంటే కలర్ పరంగానే తీసుకుంటే ఇక్కడ కూడా ఓన్లీ ఒక ఫ్యాక్టర్ వస్తుంది, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, రెండు సేమే కాబట్టి స్మాల్ వై వస్తుంది. సో క్యాపిటల్ వై స్మాల్ వై మనకు వచ్చేసింది. ఈ రెండు కలిసి ఈ సీడ్స్కి ఏ కలర్ని ఇస్తాయి? ఎప్పుడైతే టూ ఫ్యాక్టర్స్ ఉంటాయో అప్పుడు డామినేట్ చేసే ట్రైట్ ఏదైతే ఉందో అది బయటికి కనిపిస్తుంది. క్యాపిటల్ వై స్మాల్ వైలో ఏది డామినేట్ చేస్తుంది? క్యాపిటల్ వై డామినేట్ చేస్తుంది. క్యాపిటల్ వై అంటే ఏంటి? ఎల్లో డామినేట్ చేస్తుంది కాబట్టి ఈ సీడ్స్ అన్ని ఎల్లో కలర్లోనే ఉంటాయి. ఇది కలర్ని బట్టి. నెక్స్ట్ ది సీడ్ షేప్ కొద్దాం. సీడ్ షేప్లో ఇక్కడ మనకి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రతి ఆర్గనిజంలో. ఇక్కడ రౌండ్ ఉన్నాయి, ప్యూర్ బ్రీడ్ కాబట్టి క్యాపిటల్ ఆర్ ఉన్నాయి. ఇక్కడ రింకిల్డ్ ఉన్నాయి, స్మాల్ ఆర్. దీంట్లో నుంచి ఒకటి రావాలి, దీంట్లో నుంచి ఒకటి రావాలి. సో దీంట్లో నుంచి ఒకటి తీసుకొస్తే క్యాపిటల్ ఆర్. ఓకేనా? దీంట్లో నుంచి ఈ రెండిట్లో నుంచి ఒకటి తీసుకొస్తే స్మాల్ ఆర్. ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్గా ఏముంటాయి? క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇట్లా ఉంటాయి. ఓకేనా? సో ఇట్లా ఈ క్యాపిటల్ వై స్మాల్ వై ఏమో కలర్ని చెప్తుంది, ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏమో రౌండా లేకపోతే రింకిల్డా అనేది సీడ్ షేప్ని చెప్తుంది. సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రెండు ఉన్నాయి కాబట్టి ఏది డామినేట్ చేస్తుందో అది మనకి బయటికి కనిపిస్తుంది. డామినెంట్ ట్రైట్ ఏంటిది? క్యాపిటల్ ఆర్. ఓకేనా? క్యాపిటల్ ఆర్ అంటే రౌండ్. సో రౌండ్ షేప్ అనేది వస్తుంది, ఎల్లో కలర్ అనేది వస్తుంది, రౌండ్ షేప్ అనేది వస్తుంది. కానీ ఇవి ప్యూర్ బ్రీడ్ కాదు. ఓకేనా? F1 జనరేషన్లో ఇట్లాంటి సీడ్స్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు F1 జనరేషన్లో వచ్చిన వాటిని మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే మనకి చాలా రకాల సీడ్స్ అనేవి వస్తాయి. కొన్ని సీడ్స్ ఏమో రౌండ్గా ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని సీడ్స్ ఏమో రౌండ్గా గ్రీన్ కలర్లో ఉంటాయి, కొన్ని సీడ్స్ రింకిల్డ్ అండ్ ఎల్లో కలర్, కొన్ని సీడ్స్ ఏమో రింకిల్డ్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఓకేనా? సో ఇది విషయం. ఇంతవాటికి అందరికి అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే. సో మనకి ఈ F1 జనరేషన్లో వచ్చిన వాటిని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఇన్ని రకాల సీడ్స్ వస్తాయి అన్నాం. టెక్స్ట్ బుక్లో ఇంతటికి చెప్పి ఆపారు, బట్ మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ అనేది మనం కనుక గీయగలిగి దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకి ఫుల్ కాన్సెప్ట్ వచ్చేసినట్టే. ఓకేనా? సో ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి అంటే రెండు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రెండింటిని క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్కి సంబంధించిన ఒక ఫ్యాక్టర్ వస్తుంది, ఇంకో క్యారెక్టర్కి సంబంధించిన ఇంకో ఫ్యాక్టర్ వస్తుంది. అంటే ఫైనల్గా దీంట్లో నుంచి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయి ఇప్పుడు బయటికి చెప్పండి? ఎన్ని ఫ్యాక్టర్స్ టోటల్గా బయటకు వస్తాయి? దీంట్లో నుంచి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి, దీంట్లో నుంచి కూడా 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో మనం పోయినసారి టేబుల్ వేసుకున్నప్పుడు ఓన్లీ 1 ఫ్యాక్టర్ రాసుకుంటాం. ఇక్కడ ఫీమేల్లో నుంచి 1 ఫ్యాక్టర్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్యాపిటల్ వై ఇక్కడ స్మాల్ వై అట్లా రాసుకుంటాం. కానీ ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయి? 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ 2 ఫ్యాక్టర్స్ ఏమేమి రావచ్చు అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటాం. మేల్లో నుంచి ఫస్ట్ క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ రావచ్చు. చూడండి, సారీ ఇవి కాదు మనం డిస్కస్ చేసేది F1 జనరేషన్లో నుంచి. ఒకటి తీసుకుంటే ఒక మేల్లో నుంచి క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ రావచ్చు, లేకపోతే క్యాపిటల్ వై స్మాల్ ఆర్ రావచ్చు. ఓకేనా? ఒక క్యారెక్టర్ నుంచి ఒక ఫ్యాక్టరే వస్తుంది, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ రావచ్చు, లేకపోతే క్యాపిటల్ వై స్మాల్ ఆర్ రావచ్చు,
లేకపోతే స్మాల్ వై క్యాపిటల్ ఆర్ రావచ్చు, లేకపోతే స్మాల్ వై స్మాల్ ఆర్ రావచ్చు. అవునా కాదా? ఇంతవరకు అర్థమైంది అందరికీ? అర్థమైంది. సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది కాబట్టి F1 జనరేషన్లో మేల్కి ఫీమేల్కి సేమ్ ఉంటాయి. క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇట్లా ఇవన్నీ సేమ్ ఉంటాయి మేల్కి ఫీమేల్కి, ఎందుకంటే సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఫ్యాక్టర్ రావాలి బయటికి. ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టర్స్ బయటకు వస్తాయి. క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ వస్తుంది, లేకపోతే క్యాపిటల్ వై స్మాల్ ఆర్ వస్తుంది, లేకపోతే స్మాల్ వై క్యాపిటల్ ఆర్ వస్తుంది, లేకపోతే స్మాల్ వై స్మాల్ ఆర్ వస్తుంది. సో ఏమేం పాసిబిలిటీస్ బయటికి రావచ్చు అని చెప్పేసి మనం అన్ని ఇక్కడ పెట్టుకోవాలి. క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ రావచ్చు, క్యాపిటల్ వై స్మాల్ ఆర్ రావచ్చు, స్మాల్ వై క్యాపిటల్ ఆర్ రావచ్చు, లేకపోతే స్మాల్ వై స్మాల్ ఆర్ రావచ్చు. ఇది మేల్లో నుంచి. అట్లానే ఫీమేల్లో నుంచి కూడా క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై క్యాపిటల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్, ఇట్లా రావచ్చు. నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా ఏం లేదు, జస్ట్ ఈ ఫ్యాక్టర్ని తెచ్చి పక్కన పెట్టండి. క్యాపిటల్ వై క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్. ఓకేనా? అట్లానే ఇక్కడ కూడా క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇట్లా ఈ టేబుల్ మొత్తాన్ని మనం ఫిల్ చేయాలి. ఓకేనా? ఫిల్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ వస్తున్నాయని చెప్తున్నాం. ఎల్లో కామా రౌండ్, ఎల్లో కామా రింకిల్డ్, గ్రీన్ కామా రౌండ్ అండ్ గ్రీన్ కామా రింకిల్డ్. ఓకేనా? సో ఇట్లా వచ్చిన వాటిలో ఎల్లో కామా రౌండ్ ఏ ఉంటాయి, ఎల్లో కామా రింకిల్డ్ ఏ ఉంటాయి, గ్రీన్ కామా రౌండ్ ఏ ఉంటాయి, గ్రీన్ కామా రింకిల్డ్ ఏ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి, ఈ పార్ట్ వాటికి ఫుల్ అర్థమైపోయింది. ఎల్లో కామా రౌండ్ ఏమి ఉంటాయి అంటే, ఇక్కడ మనం ఇది గమనించినట్లయితే ఇది 2 క్యాపిటల్ వై అంటే 2 క్యాపిటల్ వై ఉన్నాయి కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది? ఎల్లో కలర్ వస్తుంది. ఓకేనా? ఈ 2 క్యాపిటల్ ఆర్ ఉన్నాయి. క్యాపిటల్ ఆర్ అంటే రౌండ్, 2 క్యాపిటల్ ఆర్ ఉన్నాయి కాబట్టి మనకి రౌండ్ వస్తుంది. సో ఇది ఎల్లో కామా రౌండ్లోకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది గమనించినట్లయితే క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నాయి. క్యాపిటల్ వై అంటే ప్యూర్ ఎల్లో. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి, క్యాపిటల్ రౌండ్ ఉంది, రింకిల్డ్ ఉంది. కానీ ఏది డామినేట్ చేస్తుంది? రెండిట్లో క్యాపిటల్ ఆర్ డామినేట్ చేస్తుంది. సో రౌండ్ ఉంటుంది, అంటే ఎల్లో రౌండ్ అనేది మనకు వస్తుంది. సో ఇట్లా ప్రతిదీ మనం పట్టుకొని ఇటు చూడండి, దీన్ని తీసుకెళ్ళి ఎల్లో కామా రౌండ్ పక్కన రాయాలి, దీన్ని తీసుకెళ్ళి ఎల్లో కామా రౌండ్ పక్కన రాయాలి. ఇక్కడ దీన్ని గమనించండి, స్మాల్ వై స్మాల్ ఆర్ అంటే ఏ కలర్ ఉంటుంది చెప్పండి? ఏ కలర్? గ్రీన్ రింకిల్డ్ ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇట్లా టేబుల్ గీయండి, ఏమి చూడమాకండి, జస్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న సీడ్స్ ఏంటి అంటే క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉండే ఫ్యాక్టర్స్ ఉన్న సీడ్స్. వీటిని మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అనేది మనం టేబుల్ ఫామ్లోంచి తీయాలి. మీరు ఇట్లా ఓన్లీ ఇది ఒక్కటే మీరు రాసుకోండి, ఈ సీడ్స్కి ఇది మాత్రమే ఉందని చెప్పేసి మీరు రాసుకొని మీరు టేబుల్ గీసేసి ఇట్లా డివైడ్ చేసి దాన్ని డివైడ్ చేసి ఈ ఫీనోటైపిక్ రేషియో కనుక్కోండి. డివైడ్ బట్టికి చేయండి, తర్వాత ఫీనోటైపిక్ రేషియో గురించి మాట్లాడుకుందాం. ఫీనోటైపిక్ రేషియో అంటే ఏమీ లేదు, బయటికి కనిపించే క్యారెక్టర్స్ యొక్క రేషియో. ఇక్కడ బయటికి కనిపించే క్యారెక్టర్సే కదా, ఎల్లో కామా రౌండ్, ఎల్లో కామా రింకిల్డ్, గ్రీన్ కామా రౌండ్, గ్రీన్ కామా రింకిల్డ్, వీటి యొక్క రేషియో. అర్థమవుతుందా? సో బయటికి కనిపించే క్యారెక్టర్స్ యొక్క రేషియో కాబట్టి అది ఫీనోటైపిక్ రేషియో. ఇంతవరకు ఏమొస్తుందో చూడండి, అయిపోయిన తర్వాత చెప్పండి, కంటిన్యూ చేసుకుందాం. సో మెండల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యారెక్టర్. ఇట్లా మోర్ దాన్ వన్ క్యారెక్టర్ ఎట్లా ఇన్హెరిట్ అవుతుంది అనే ప్రాసెస్ని మెండల్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడంట. దిస్ లా ఈజ్ నోన్ యాజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇట్లా ఇన్హెరిటెన్స్ ఎట్లా అవుతుంది మోర్ దాన్ వన్ క్యారెక్టర్ అని చెప్పేది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఓకేనా? మోర్ దాన్ వన్ క్యారెక్టర్ అనేది ఇన్హెరిటెన్స్ ఎట్లా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసే లానే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి, దీని గురించి మిగతా వేరేది ఏది చెప్పలేదు. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి అని చెప్పలేదు.
కేవలం ఇట్లా మోర్ దాన్ వన్ క్యారెక్టర్ని ఇన్హెరిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు అని చెప్పారు, కానీ దాని స్టేట్మెంట్ చెప్పలేదు. సో దాని గురించి మీరు హయ్యర్ క్లాసెస్లో స్టడీ చేస్తారని చెప్పారు. ఓకేనా? సో ఇది ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. మ్యాక్సిమం అడగరు, కానీ ఇక్కడ మనకి దీంట్లో లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లాని కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మోర్ దాన్ వన్ క్యారెక్టర్ని ఇన్హెరిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్నే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు అని చెప్పొచ్చు మీరు. సో నెక్స్ట్ది మనం ఇదివరకు చెప్పుకుంటే లా ఆఫ్ డామినెన్స్ గురించి మాట్లాడుకుందాం. అమాంగ్ టూ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్, వన్ ఫ్యాక్టర్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్. మనం ఏ ఆర్గనిజంలో అయినా ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఈ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్ అయితే ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ చేసుకునిద్దో, తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకునిద్దో దాన్నే డామినెంట్ ఫ్యాక్టర్ అంటాం. దట్ ఫ్యాక్టర్ ఈస్ సెడ్ టు బి డామినెంట్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డామినెన్స్. ఓకేనా? ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు. ఈ క్యారెక్టర్నైనా రిప్రజెంట్ చేయడానికి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ప్యూర్ బ్రీడ్స్ని తీసుకొని మనం క్రాస్ చేసినప్పుడు, ఓకేనా, ఒక క్యారెక్టర్ యొక్క టూ ట్రైట్స్లో ప్యూర్ బ్రీడ్స్ని తీసుకొని మనం క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయ్యే ట్రైట్ ఏదైతే ఉంటుందో దాన్ని డామినెంట్ ట్రైట్ అంటాం. దీన్నే లా ఆఫ్ డామినెన్స్ అంటాం. ఓకేనా? ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, నిన్న చెప్పుకున్నాం. లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి? ఓకేనా? ఇది జాగ్రత్తగా వినండి. ఈ లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇండివిజువల్ possesses a pair of factors for any particular trait. ఇది ఒక పాయింట్. ఎవ్రీ ఇండివిజువల్ possesses a pair of factors for any particular trait. ఒక పర్టికులర్ ట్రైట్ లేదా ఒక పర్టికులర్ క్యారెక్టర్ మనం తీసుకున్నట్లయితే, ట్రైట్ అంటే ఏంటి? స్కిన్ కలర్ అనేది ఒక ట్రైట్, హెయిర్ కలర్ అనేది ఒక ట్రైట్, ప్యూపిల్ కలర్ అనేది ఒక ట్రైట్, నోస్ షేప్ అనేది ఒక ట్రైట్, సీడ్ షేప్ అండ్ సీడ్ కలర్ ఇవన్నీ ట్రైట్స్. ఇట్లా మనం ఒక పర్టికులర్ ట్రైట్ తీసుకుంటే ఆ పర్టికులర్ ట్రైట్ని రిప్రజెంట్ చేయడానికి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏ ఆర్గనిజంలో అయినా ఒక పర్టికులర్ ట్రైట్ని రిప్రజెంట్ చేయడానికి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవ్రీ ఇండివిజువల్ possesses a pair of factors for any particular trait. ఓకేనా? అండ్ ఈచ్ పేరెంట్ passes a randomly selected copy of only one of these factors to an offspring. ఇట్లా ప్రతి ఆర్గనిజంలో ఒక క్యారెక్టర్ని కానీ ట్రైట్ని కానీ రిప్రజెంట్ చేయడానికి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేరెంట్ ఏం చేస్తారు అంటే ఈ రెండిట్లో ఏదో ఒక క్యారెక్టర్ని, ఏదో ఒక ఫ్యాక్టర్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని తన ఆఫ్స్ప్రింగ్కి పంచుతుంది. ఓకేనా? ఇద్దరు పేరెంట్స్ ఉంటారు, మదర్ ఫాదర్ ఉంటారు. సో ఫాదర్ ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్న ఫ్యాక్టర్స్ రెండు ఉంటాయి కదా ఒక క్యారెక్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్కి రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రెండు ఫ్యాక్టర్స్లో ఏదో ఒక ఫ్యాక్టర్ని ర్యాండమ్గా చూస్ చేసుకొని పంపించేస్తాడు. ఆ రెండిట్లో ఏ ఫ్యాక్టర్ వస్తుంది అని దేవుడికి కూడా తెలియదు. దేవుడికే తెలియాలి, ఇంకెవరికి తెలియదు. సో ర్యాండమ్గా ఏది వస్తే దాన్ని తీసుకెళ్ళి ఆఫ్స్ప్రింగ్కి పంపిస్తాడు. అట్లానే మదర్లో ఉన్న రెండు ఫ్యాక్టర్స్లో ఏదో ఒక ఫ్యాక్టర్ ఆఫ్స్ప్రింగ్కి పాస్ అవుతుంది. ఓకేనా? The offspring then receives its own pair of factors for the trait, one each from both the parents. సో ఇట్లా పుట్టే ఆఫ్స్ప్రింగ్ అంటే పుట్టే పిల్లాడు లేకపోతే ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. ఒక పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి కదా. సో అట్లా ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసే పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో ఒక్కొక్క ఫ్యాక్టర్ ఒక్కొక్క పేరెంట్ నుంచి వచ్చి ఉండిద్ది. ఓకేనా? The traits that may be passed on from one generation to the next are called heritable traits. ఇట్లా ఏ ట్రైట్స్ అయితే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవుతాయో అట్లాంటి ట్రైట్స్ని హెరిటబుల్ ట్రైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్ ఉందనుకోండి, అది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవుతుంది. హెయిర్ కలర్, ఐ కలర్, నోస్ షేప్. ఓకేనా? ఇట్లా ఇవన్నీ ట్రైట్స్ కొత్త జనరేషన్కి పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని హెరిటబుల్ ట్రైట్స్ అంటాం. ఏ ట్రైట్స్ అయితే నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవ్వగలుగుతాయో అట్లాంటి ట్రైట్స్ని హెరిటబుల్ ట్రైట్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ లా సెగ్రిగేషన్ ఏంటి అంటే ఒక్కొక్క ఆర్గనిజంలో ఒక ఫ్యాక్టర్కి ఒక క్యారెక్టర్కి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే రిప్రొడక్షన్ జరుగుతుందో ఒక పేరెంట్ నుంచి ఓన్లీ ఒక ఫ్యాక్టర్ వెళ్తుంది,
రెండో పేరెంట్ నుంచి ఇంకో ఫ్యాక్టర్ వెళ్తుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ కలిసి కొత్త ఆఫ్స్ప్రింగ్లో కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాయి. ఓకేనా? కొత్త ఆఫ్స్ప్రింగ్కి ఓకేనా కొత్త ఆఫ్స్ప్రింగ్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక క్యారెక్టర్కి. ఆ 2 ఫ్యాక్టర్స్లో ఒక్కొక్క ఫ్యాక్టర్ ఒక్కొక్క పేరెంట్ నుంచి వచ్చి ఉంటుంది. దీన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? సో ఈ 2 చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్. ఓకేనా? సో ట్రైట్స్ విచ్ మే బీ పాస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది నెక్స్ట్ ఆర్ కాల్డ్ హెరిటబుల్ ట్రైట్స్. ఏ ట్రైట్స్ అయితే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందో అట్లాంటి వాటిని మనం హెరిటబుల్ ట్రైట్స్ అంటాం. ఇంతవరకు ఓకే, ఇంతవరకు కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్ మీరు కవర్ చేసేసారు. సో నెక్స్ట్ది ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ యాక్టివిటీ కూడా నా దగ్గర ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంది, సారీ. సో యాక్టివిటీ కూడా కొంచెం డిఫికల్ట్, మీరు చదివితే ఏంటిది అన్నట్టు అనిపిస్తుంది. బట్ నేను షార్ట్గా చెప్తాను, అర్థం చేసుకోండి. జస్ట్ టెక్స్ట్ బుక్ చూడమాకండి, నేను చూడమాకండి. మీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి యాక్టివిటీ ఓపెన్ చేయండి. ఓకేనా? పేజ్ నెంబర్ మేబీ 180 నియర్ లైక్ 176లో ఉంటుందంట. సో అది ఓపెన్ చేసి చూసుకోండి. ఇక్కడ ఓన్లీ 4 బాక్సెస్ ఉంటాయి. ఓకేనా? మీరేం చేస్తారంటే ఈ యాక్టివిటీ ఏంటి అంటే మీ దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయంట. 2 బ్యాగ్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఒక బ్యాగ్కి ఏ అని పేరు పెట్టండి. ఆ బ్యాగ్ మీద ఏ అని చెప్పేసి పెన్తో రాయండి, లేకపోతే పెయింటింగ్ చేయండి. ఓకేనా? ఇట్లా 2 బ్యాగ్స్ ఉన్నాయి, 2 బ్యాగ్స్ పక్కన పెట్టారు. నెక్స్ట్ ఏం చేశారు అంటే మీ దగ్గర కొన్ని కొన్ని పేపర్ స్ట్రిప్స్ ఉన్నాయి. 4 పేపర్ స్ట్రిప్స్ ఉన్నాయి ఒక్కొక్క షేప్కి. షేప్స్ ఏంటి అంటే 3 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ బ్రెడ్త్. 3 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ బ్రెడ్త్ బొమ్మలు మీరు ఒకసారి మీ బుక్లో గీసుకోండి. అర్థమవుతుందా చెప్పేది? జస్ట్ పెన్తో ఇట్లా గీయండి రఫ్గా. 3 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 1 సెంటీమీటర్ వెడల్పు ఉండాలి. ఇట్లాంటివి ఎన్ని పీసెస్ ఉన్నాయి అంటే 4 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ది 2 సెంటీమీటర్స్ హైట్, 1 సెంటీమీటర్ వెడల్పు ఉండే దాని బొమ్మ గీయండి. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది సార్. అట్లాంటివి గీయండి. సో ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయి? 4 ఏమో 3 సెంటీమీటర్స్ హైట్, 1 సెంటీమీటర్ బ్రెడ్త్ ఉన్నాయి. మిగతా 4 ఏమో 2 సెంటీమీటర్ హైట్, 1 సెంటీమీటర్ బ్రెడ్త్ ఉన్నాయి. దీంట్లో టాల్ ఏంటిది, షార్ట్ ఏంటిది చెప్పండి? 3 సెంటీమీటర్స్ ఉన్నది టాల్, 2 సెంటీమీటర్స్ ఉన్నదేమో షార్ట్. ఓకేనా? సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఈ టాల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి బ్యాగ్ ఏలో పడేయండి. టాల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి బ్యాగ్ ఏలో పడేయండి. షార్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి బ్యాగ్ బిలో పడేయండి. పడేశారు కదా? ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బ్యాగ్ ఏలో నుంచి ఎప్పుడైనా ఈ బ్యాగ్ ఏ బ్యాగ్ బి ఇప్పుడు ఒక ఆఫ్స్ప్రింగ్ని క్రియేట్ చేస్తున్నాయి అంటే, రీప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే ఏమైతే చెప్పండి? బ్యాగ్ ఏలో నుంచి ఒక ట్రైట్ వస్తుంది, బ్యాగ్ బిలో నుంచి ఒక ట్రైట్ వస్తుంది. బ్యాగ్ ఏలో నుంచి ఒకటి తీయండి, చేతితో ఇట్లా తీసి బయట పెట్టండి, మీకేం వస్తుంది? టాల్ది ఒకటి వస్తుంది. బ్యాగ్ బిలో నుంచి తీసి ఒకటి పెట్టండి, షార్ట్ వస్తుంది. ఓకేనా?
బ్యాగ్ ఏలో అన్ని టాల్ ఉన్నాయి, బ్యాగ్ బిలో అన్ని షార్ట్ ఉన్నాయి. ఓకేనా? ఓకే. సో ఫైనల్గా మీకు వచ్చే రిజల్ట్లో ఏముంటుంది? ఒక పెయిర్ అనేది వస్తుంది కదా. బ్యాగ్ ఏ నుంచి ఏమో బ్యాగ్ ఏలో అన్ని టాల్ వే ఉన్నాయి, బ్యాగ్ బిలో అన్ని షార్ట్ వే ఉన్నాయి. అవునా కదా? ఇంతవరకు అర్థమైంది కదా? బ్యాగ్ ఏలో అన్ని టాల్ ఉన్నాయి, బ్యాగ్ బిలో అన్ని షార్ట్ ఉన్నాయి. బ్యాగ్ ఏలో నుంచి ఒకటి, బ్యాగ్ బిలో నుంచి ఒకటి తీయండి. ఇప్పుడు బ్యాగ్ ఏలో టాల్ది ఉంటుంది కాబట్టి టాల్ది వస్తుంది, బ్యాగ్ బిలో షార్ట్ది ఉంటుంది కాబట్టి షార్ట్ది వస్తుంది. ఇప్పుడు వచ్చిన పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి టాల్ ఒకటి షార్ట్ ఉంది. అవునా కాదా? ఎస్ అన్న. సో ఇట్లానే ర్యాండమ్గా వస్తాయని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, ఒక బ్యాగ్లోనేమో ఒక టాల్ ఒక షార్ట్ పెట్టండి. ఇప్పుడు బ్యాగ్స్ని మళ్ళీ ఎంటీ చేయండి. ఇది జాగ్రత్తగా వినండి, ఇందాకటిది జాగ్రత్తగా వినకపోయినా కూడా. ఇప్పుడు ఒక బ్యాగ్లోనేమో ఒక టాల్ ఒక షార్ట్ పెట్టండి, ఇంకో బ్యాగ్లో ఒక టాల్ ఒక షార్ట్ పెట్టండి. అర్థమైందా? ఎస్ అన్న. ఒక బ్యాగ్లో ఒక టాల్ ఒక షార్ట్, ఇంకో బ్యాగ్లో ఇంకో టాల్ ఇంకో షార్ట్ పెట్టండి. ఇప్పుడు రెండిట్లో రెండు ఉన్నాయి, రెండిట్లో టాల్ ఉంది షార్ట్ ఉంది, రెండిట్లో టాల్ ఉంది షార్ట్ ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాగ్ 1లో చేయి పెట్టేసి మీకు వచ్చింది బయటికి తీసి ఇక్కడ పెట్టండి. అట్లానే బ్యాగ్ బిలో కూడా చేయి పెట్టి మీకు చూడకుండా వచ్చింది తీసి ఇక్కడ పెట్టండి, బయట పెట్టండి. ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు? టాల్ అయినా ఉండొచ్చు, షార్ట్ అయినా ఉండొచ్చు. ఐ మీన్ ఏలో నుంచి తీసేది టాల్ అయినా ఉండొచ్చు, షార్ట్ అయినా ఉండొచ్చు. బ్యాగ్ బిలో నుంచి తీసేది కూడా టాల్ అయినా ఉండొచ్చు, షార్ట్ అయినా ఉండొచ్చు. ఎక్స్పెరిమెంట్ అంతా ఏంటి అంటే చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఏం లేదు, మీకు రియల్ లైఫ్లో క్రోమోజోమ్స్ ఐ మీన్ ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎట్లా ట్రాన్స్మిట్ అవుతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాడు. ఇదంతే, ఏం లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి, టాలర్ షార్టర్ రిప్రజెంట్ చేయడానికి 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి అక్కడ. ఓకేనా? ఆ ఫ్యాక్టర్స్ మనం తీస్తాం, తీసింది ఏది వస్తుందో ముందే మనకు తెలియదు. ఓకేనా? వచ్చిన దాన్ని బట్టి మనకి రిజల్ట్ ఉంటుంది. 2 టాలే వచ్చినాయి అనుకో, ఆ చైల్డ్కి, ఆ ఆఫ్ స్ప్రింగ్కి ప్యూర్ టాల్ అని చెప్పేసి మనం పేరు పెట్టవచ్చు. అవునా కదా? టాల్గా కనిపిస్తారు. లేకపోతే టాల్ షార్ట్ అనేది వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టాల్ అనేది మనం డామినెంట్ అనుకుంటే టాల్ షార్ట్, ఒక దాని నుంచి టాల్ వచ్చింది, ఇంకో దాని నుంచి షార్ట్ వచ్చింది. ఓకేనా? ఇట్లా వస్తే ఆఫ్ స్ప్రింగ్ వాళ్ళు ఎట్లా ఉంటారు? బయటికి టాల్గా కనిపిస్తారు, కానీ వాళ్ళు లోపల మాత్రం ప్యూర్ టాల్ కాదు. అర్థమవుతుందా చెప్పేది? ఎస్ అన్న. నెక్స్ట్ 2 షార్ట్ వచ్చినాయి అంటే వాళ్ళు తప్పకుండా షార్ట్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ప్యూర్ షార్ట్. ఓకేనా? సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏం లేదు, జస్ట్ డిస్ప్లే చేస్తున్నారు అంతే. మనం ఇందాక దాకా టేబుల్స్ గీసి ఏది చేసామో అదే ఎక్స్పెరిమెంట్ లాగా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఇచ్చారు. ఇది సిలబస్లో ఉంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. చెప్పపోయినా మీకు కాన్సెప్ట్ రానిది ఏమీ ఉండదు. దీంట్లో కొత్త కాన్సెప్ట్ ఏం లేదు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా టేబుల్స్లో. ఓకేనా? అదే చెప్పారు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. సో ఇక్కడ మనం చూసాం కదా, ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది, ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేసి సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. దాన్ని మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపించడానికి యాక్టివిటీ పెట్టారు అంతే. ఓకేనా? సో దీని బదులు కలర్ బటన్స్ అంట, కలర్స్ ఉండే బటన్స్ కూడా వాడచ్చు. ఒక బ్యాగ్లోనేమో ఐ మీన్ రెడ్ వైట్ బటన్స్ పెయిర్స్ లాగా వాడుతూ ఉండొచ్చు. ఓకేనా? సో ఇంతవరకు అయిపోయింది, యాక్టివిటీ అయిపోయింది. నెక్స్ట్ది ఏంటి అంటే మళ్ళీ ఇదంతా రిపిటేటివ్ కంటెంట్ అనేది ఉంది ఇక్కడ. ఎందుకో పేరెంట్ టు ప్రోజనీ. ఏ పర్సన్ రిజెంబుల్స్ హిస్ గ్రాండ్ ఫాదర్, ఏ గర్ల్ సీమ్స్ టు బీ ఫోటోకాపీ ఆఫ్ హర్ ఆంట్. జనరల్లీ వీ హియర్ సచ్ కామెంట్స్. ఇట్లా ఈ అబ్బాయి వాళ్ళ తాతలాగే బిహేవ్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి చూస్తే వాళ్ళ అత్తలాగే ఉంది అని చెప్పేసి ఇట్లాంటి కామెంట్స్ అన్ని మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. These similarities are the result of inherited traits transmitted from parent to progeny. ఓకేనా? ఇట్లాంటి కామెంట్ అనేది ఎందుకు వస్తుంది అంటే ట్రైట్స్ అనేవి పేరెంట్ నుంచి ప్రోజనీకి వెళ్తున్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు.
Let us do the following activity to understand inherited traits in human beings. ఓకేనా, మేబీ పైన ఉన్న యాక్టివిటీ నేమో. అకార్డింగ్ టు మెండల్, traits like the color of seed, seed coat, length of stem, etc. are heritable traits from parent generation. మెండల్ ఏం చెప్తున్నాడు అంటే కొన్ని ట్రైట్స్ ఉంటాయి, ఆ ట్రైట్స్ని హెరిటబుల్ ట్రైట్స్ అంటాడు. ఏ ట్రైట్స్ అయితే ఇన్హెరిట్ చేసుకోగలుగుతారో, న్యూ జనరేషన్ వాళ్ళు ఇన్హెరిట్ చేసుకోగలుగుతారో వాటిని హెరిటబుల్ ట్రైట్స్ అంటారని చెప్పి మనం ఇందాక డిస్కస్ చేసాం. ఓకేనా, మెండల్ని బట్టి హెరిటబుల్ ట్రైట్స్ అంటే ఎట్లాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పీ ప్లాంట్స్ తీసుకుంటే కలర్ ఆఫ్ సీడ్ యొక్క కోట్ అంటే స్మూత్గా ఉందా లేకపోతే వ్రింకిల్డ్గా ఉందా, సీడ్ షేప్ అది. నెక్స్ట్ ఇది లెంత్ ఆఫ్ స్టెమ్, ఆ ప్లాంట్ ఎత్తుగా ఉందా లేకపోతే షార్ట్గా ఉందా. ఇట్లాంటివన్నీ హెరిటబుల్ ట్రైట్స్ పేరెంట్ జనరేషన్ నుంచి ఆఫ్స్ప్రింగ్ ఇన్హెరిట్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి మెండల్ చెప్తున్నాడు. ఇట్లాంటి ట్రైట్స్ని అయితే ఇన్హెరిట్ చేసుకోగలుగుతాడు అని. ఓకేనా, నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. ట్రాన్స్మిషన్ ఆర్ పాసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ట్రైట్స్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్స్ప్రింగ్స్ ఈజ్ కాల్డ్ హెరిడిటీ. క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్కి పాస్ అవ్వటం ఏదైతే ఉంటుందో దాన్ని హెరిడిటీ అంటాం. ఓకేనా, ద ప్రాసెస్ ఇన్ విచ్ ట్రైట్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఇట్లా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ అవ్వటాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా, సీడ్ కలర్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి సేమ్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా, సో ఇటు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్మిషన్ ఆర్ పాసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ట్రైట్స్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్స్ప్రింగ్ ఈజ్ కాల్డ్ హెరిడిటీ, అండ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ట్రైట్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ one generation to another generation is called inheritance. ఓకేనా, అండర్లైన్ చేసుకోండి. హెరిడిటీ అంటే అడిగితే ఇది రాయాలి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అడిగితే ఇది రాయాలి. ఓకేనా, హౌ డు ట్రైట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్? మెండల్ hypothesized that each character or trait is expressed due to a pair of factors or alleles, contrasting expressions of same trait as he named them. Now we know that these are known as genes. Gene is a segment of nucleic acid called DNA, which is present in the nucleus of every cell. It controls the expression of trait or character. In viruses, RNA can also be controlling the expression of character. ఏం లేదు, ఆల్రెడీ చెప్పిన కాన్సెప్టే మళ్ళీ చెప్తున్నారు. మెండల్ ఏం చెప్పారు అంటే ఒక క్యారెక్టరు 2 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా, ఆ ఫ్యాక్టర్స్ని ఎల్ఐల్స్ అని కూడా అంటాం. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ని మళ్ళీ చెప్తున్నారు. ఒక క్యారెక్టర్కి ఒక ఆర్గనిజంలో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కలర్ తీసుకుంటే హెయిర్ కలర్ ఏ కలర్లో వస్తుంది అనేది ఆ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ ఫ్యాక్టర్స్ని ఎల్ఐల్స్ అంటాడంట. మెండల్ ఎల్ఐల్స్ అన్నాడు వాటిని. అండ్ దెన్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఫ్యాక్టర్ అని ఇచ్చిన ఎల్ఐల్ అని ఇచ్చిన రెండో ఒకటి. నెక్స్ట్ ఇది వీటినే మనం జీన్స్ అంటాం. ఓకేనా, జీన్ అనేది ఏంటి అంటే డిఎన్ఏ అంటే న్యూక్లిక్ యాసిడ్ అంట ఒకటి, అది ఒక న్యూక్లిక్ యాసిడ్. అండ్ ఆ న్యూక్లిక్ యాసిడ్ షేప్ ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు, సినిమాల్లో అన్నిట్లో మనం చూసే ఉంటాం. సో ఆ డిఎన్ఏ యొక్క సెగ్మెంట్ అంట, ఒక్కొక్క జీన్ ఆ డిఎన్ఏ యొక్క చిన్న సెగ్మెంట్. ఓకేనా, విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎవ్రీ సెల్. మన బాడీలో ఉన్న ప్రతి సెల్ యొక్క న్యూక్లియస్లో సెల్ అనేది ఉంటుంది. ఆ సెల్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది, మీరు చదువుకొనే ఉంటారు బయాలజీలో. సో సెల్ ఉంటుంది, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ ఆఫ్ ఎవ్రీ సెల్లో మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏలోనే మనకి ఈ జీన్స్ అనేవి ఉంటాయి, ఈ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ క్యారెక్టర్ ఆర్ ట్రేట్. ఓకేనా, ఆ జీన్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. వైరసెస్ లాంటి వాటిలో అయితే డిఎన్ఏ బదులు ఆర్ఎన్ఏలో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్రెస్ అవుతుందంట. అంటే ఈ జీన్స్ అనేవి ఆర్ఎన్ఏలో ఉంటాయంట వైరసెస్ లాంటి వాటిల్లో. ఓకేనా, ఇది విషయం.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓన్లీ 1 పేజ్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఏం లేదు, చాలా సింపుల్. మీకు ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చాలా సింపుల్. వి ఇన్హెరిటెడ్ అవర్ ట్రేట్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇంతవరకు అర్థమైంది అందరికీ? ఏదైనా డౌట్ ఉందా? ఏదైనా డౌట్ ఉంటే అడిగేయండి, చెప్తాను. అర్థమైందా అందరికీ? అర్థమైందండి. ఎవరికి డౌట్స్ లేవు కదా? ఓకే, లేవని అనుకుంటున్నాను. ఉన్నా కూడా తర్వాత అయినా అడగండి, చెప్తాను. నెక్స్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. వి ఇన్హెరిటెడ్ అవర్ ట్రైట్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. మనం మన ట్రైట్స్ని, ట్రైట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్, హెయిర్ కలర్, నోస్ షేప్, ఐ కలర్, ఇవన్నీ ట్రైట్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో మనం ఏం చెప్పొచ్చు అంటే వి ఇన్హెరిటెడ్ అవర్ ట్రైట్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. మనం మన ట్రైట్స్ని మన పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాం. దాని మీనింగ్ ఏంటి? మన ప్రతి ట్రైట్కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 2 ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ ఏమో ఫాదర్ నుంచి, ఇంకో ఫ్యాక్టర్ ఏమో మదర్ నుంచి తీసుకున్నాం. మదర్ నుంచి ఒక ఫ్యాక్టర్, ఫాదర్ నుంచి ఒక ఫ్యాక్టర్ తీసుకొని దాంతో మనకి ఒక ట్రైట్ అనేది ఎక్స్ప్రెస్ అయింది. ఓకేనా? ఇంతవరకు మనకు అందరికీ తెలుసు. సో ఇంతవరకు మనం చదువుకుందాం. ఇప్పుడు లెట్ us see how sex is determined in human beings. అంటే మనం మగ లేదా ఆడ అని ఒక ఆస్ప్రింగ్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎట్లా డిటర్మైన్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఈచ్ హ్యూమన్ సెల్ కంటైన్స్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. ఒక హ్యూమన్ సెల్ మనం తీసుకుంటే ఆ హ్యూమన్ సెల్లో మనకి న్యూక్లియస్ ఉంటుందన్నాం. ఆ న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ ఉంటుందన్నాం. ఆ డిఎన్ఏలో ఉండేదే జీన్స్. ఓకేనా? 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయంట. ఓకేనా? ఇప్పుడు క్రోమోజోమ్స్ అంటే ఏంటో మీకు తర్వాత అర్థం అవుతుంది. క్రోమోజోమ్ అంటే ఏంటి అంటే ఫ్యాక్టర్స్. ఓకేనా? ఒక క్రోమోజోమ్ అంటే ఒక ఫ్యాక్టర్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈచ్ హ్యూమన్ సెల్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి. జీన్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ క్రోమోజోమ్స్. ఓకేనా? 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా? 23 pairs అంటే ఎన్ని? ఒక పెయిర్ అంటే 2. 23 pairs అంటే 23 × 2 46. ఓకేనా? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక్కొక్క క్రోమోజోమ్ అంటే ఒక ఫ్యాక్టర్. ఇందాక మనం ఫ్యాక్టర్స్ అని డిస్కస్ చేసుకున్నామే. సో ఒక్కొక్క క్రోమోజోమ్ అంటే ఒక్కొక్క ఫ్యాక్టర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ 23 pairs, 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ఆటోజోమ్స్. ఈ 23 pairsలో 22 pairs నేమో ఆటోజోమ్స్ అంటాం. ఓకేనా? క్రోమోజోమ్స్ హూజ్ నెంబర్ అండ్ మార్ఫాలజీ do not differ between males and females of a species are called autosomes. ఏ క్రోమోజోమ్స్ యొక్క ఏ క్రోమోజోమ్స్ రిప్రజెంట్ చేసే ట్రైట్స్ లేదా క్యారెక్టర్స్ మేల్కి ఫీమేల్కి మధ్యలో డిఫర్ కావో ఒక ఆర్గనిజంని తీసుకుంటే ఏ క్రోమోజోమ్స్ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్స్ మేల్కి ఫీమేల్కి డిఫర్ కావో అట్లాంటి క్రోమోజోమ్స్ని ఆటోజోమ్స్ అంటాము. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఐస్ ఉన్నాయి అనుకోండి. హ్యూమన్ బీయింగ్స్ని తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్కి ఐస్ ఉంటాయి. ఐస్ అనేవి మేల్కి కానీ ఫీమేల్కి కానీ సేమ్గా ఉంటాయి. ఐస్లో ఇంకా తేడా ఉండదు. స్కిన్ కలర్లో తేడా ఉండదు. హెయిర్లో తేడా ఉండదు. ఇట్లాంటి వాటిలో తేడా అనేది ఉండదు. ఇట్లాంటివి మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకేనా? క్రోమోజోమ్స్ హూజ్ నెంబర్ అండ్ మార్ఫాలజీ అవి ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతాయి అనేది do not differ between males and females of a species are called autosomes. ఏ క్రోమోజోమ్స్ అయితే అవి రిప్రజెంట్ చేసే క్యారెక్టర్స్ మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఏది ఉండదో అట్లాంటి క్రోమోజోమ్స్ని ఆటోజోమ్స్ అంటాము. ఇది అర్థమైందో? ఆటోజోమ్స్ అంటే అర్థమైందా అందరికీ? ఆటోజోమ్స్ అంటే అర్థమైందా అందరికీ? ఓకే. ద రిమైనింగ్ పెయిర్ ఈజ్ కాల్డ్ ఆలోసోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్. ఇప్పుడు 23 pairsలో 22 pairs ఏమో ఆటోజోమ్స్, మేల్కి ఫీమేల్కి డిఫర్ కావు అని చెప్పుకున్నాం.
నెక్స్ట్ది ఓన్లీ 1 పేర్ మిగిలింది, అంటే 2 క్రోమోజోమ్స్ మాత్రమే మిగిలినాయి. అవేమో ఆలోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్. అవి ఆస్ప్రింగ్ మేల్ ఆర్ ఫీమేల్ అని, లేకపోతే ఒక ఆర్గానిజం మేలా ఫీమేలా అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాయి. వాటిని మనం ఆలోజోమ్స్ అంటాం. ఆ రిమైనింగ్ లాస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోజోమ్స్ అంటాం, లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. దీస్ ఆర్ 2 టైప్స్, వన్ ఈజ్ ఎక్స్ అండ్ అదర్ వన్ ఈజ్ వై. ఇవి 2 టైప్స్ ఉంటాయంట, ఒకటి ఎక్స్ ఉంటుంది, ఇంకోటి వై ఉంటుంది. ఓకేనా? దీస్ 2 chromosomes determine the sex of an individual. ఈ క్రోమోజోమ్సే ఒక ఇండివిజువల్ మేలా లేకపోతే ఫీమేలా అనేది డిసైడ్ చేస్తాయి. ఓకేనా? ఫీమేల్ హ్యావ్ 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఇన్ దేర్ సెల్స్. ఫీమేల్స్కి 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 2 ఎక్సే ఉంటాయి. అర్థమైందా? మేల్స్కి ఏమో మేల్స్ హ్యావ్ 1 ఎక్స్ అండ్ 1 వై క్రోమోజోమ్స్ ఇన్ దేర్ సెల్స్. మేల్స్కి ఏమో ఒక ఎక్స్ క్రోమోజోము, ఒక వై క్రోమోజోమ్ అనేది ఉంటుంది. 23rd పెయిర్ ఏదైతే ఉందో వాటిని మనం అలోజోమ్స్ అంటాం, లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ఇవే ఒక ఆర్గానిజం యొక్క సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి, మేలా ఫీమేలా అనే దాన్ని డిటర్మైన్ చేస్తాయి. ఫీమేల్స్లోనేమో ఆ 2 క్రోమోజోమ్స్ ఎక్స్ ఎక్స్, ఈ 2 ఎక్స్ ఎక్సే ఉంటాయి. మేల్స్లోనేమో ఒకటి ఎక్స్ ఒక వై అనేది ఉంటుంది. ఓకేనా? ఆల్ ద గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై ఎ ఉమెన్ హ్యావ్ ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్. ఉమెన్ ప్రొడ్యూస్ చేసే ఓవా ఏదైతే ఉంటుందో, ఎక్స్ అన్న అనొచ్చు, ఓవా అని అనొచ్చు. సో ఉమెన్స్ ప్రొడ్యూస్ చేసే ఎగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఉమెన్లో ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పాం కదా, 2 ఎక్సే ఉంటాయి. ఓకేనా? సో ఉమెన్ ప్రొడ్యూస్ చేసే ఎగ్స్లో లేదా ఓవాలో ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ది ద గ్యామెట్స్ ఆర్ sperm produced by a man are of 2 types, one with X chromosome and other with Y chromosome. మ్యాన్ ప్రొడ్యూస్ చేసే స్పర్మ్ అనేది 2 టైప్స్ ఉంటుందంట. ఒక స్పర్మ్ సెల్లో ఎక్స్ అన్న ఉంటుంది, వై అన్న ఉంటుంది. నెక్స్ట్ది ఉమెన్ ప్రొడ్యూస్ చేసే ఎగ్లో కూడా 2 ఎక్స్లే ఉండవు, ఒక ఎగ్లో ఒక ఎక్స్ మాత్రమే ఉంటుంది. అర్థమైందా? మేల్ ప్రొడ్యూస్ చేసే స్పర్మ్ మాత్రం 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో మేల్ ప్రొడ్యూస్ చేసే స్పర్మ్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో ఎక్స్ టైప్ ఉంటుంది, ఇంకోటేమో వై టైప్ ఉంటుంది. ఇఫ్ ద స్పర్మ్ క్యారీస్ వై క్రోమోసోమ్ అండ్ ఫర్టిలైజెస్ ద ఓవమ్, దెన్ ద బేబీ విల్ హ్యావ్ XY కండిషన్. ఫీమేల్ ప్రొడ్యూస్ చేసే ఎగ్స్ అన్నిట్లో కూడా ఎక్స్ మాత్రమే ఉంటుంది. బట్ మేల్కి మాత్రం ఎక్స్ ఉంటుంది లేదా వై ఉంటుంది. ఇప్పుడు మేల్ కనుక వై స్పర్మ్, మేల్ నుంచి వచ్చే వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వెళ్ళి ఫీమేల్ యొక్క ఎగ్తో కలిసినప్పుడు అప్పుడు మనకి రిజల్టింగ్ క్రోమోజోమ్స్ ఏమొస్తాయి? XY వస్తాయి. ఓకేనా? XY వస్తే రిజల్ట్ విల్ బి బాయ్. XY ఎవరికి ఉంటుంది? మేల్స్కి కదా ఉండేది. సో రిజల్ట్ మనకి బాయ్ వస్తాడు. లేదు, ఎక్స్ క్రోమోజోమ్ ఫీమేల్కి ఉన్న ఎగ్లో ఎక్స్ ఉంది, ఇది ఫిక్స్డ్, ఎప్పుడు ఇంకా ఫీమేల్కి ఎక్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మేల్ నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న ఒక స్పర్మ్ వచ్చి ఈ ఎగ్తో కలిసినప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. ఓకేనా? ఎక్స్ వస్తుంది కాబట్టి రిజల్ట్ ఏంటిది? ఫీమేల్ ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆస్ప్రింగ్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది డిసైడ్ చేసేది ఫాదరా మదరా? ఫాదర్. ఓకే. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏ స్పర్మ్ కంటైనింగ్ వై క్రోమోసోమ్స్ ఫర్టిలైజెస్ ద ఓమ్? ఇప్పుడు స్పర్మ్ కంటైనింగ్ వై క్రోమోజోమ్ వచ్చి ఎగ్ని ఫర్టిలైజేషన్ చేసినప్పుడు రిజల్టింగ్ బాయ్ ఆర్ గర్ల్? బాయ్. బాయ్. ఓకే. ఈజ్ ద సెక్స్ ఆల్సో ఏ క్యారెక్టర్ ఆర్ ట్రైట్? డస్ ఇట్ ఫాలో మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్? ఇది చెప్పండి. సెక్స్ కూడా ఒక క్యారెక్టర్ లేదా ట్రైటా? ఇది కూడా మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్ని ఫాలో అవుతుందా? ఇది ఆన్సర్ చేయండి, చూద్దాం. ఫాలో అవుతుంది. మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
లా ఆఫ్ డామినెన్స్ ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ లో అపియర్ అయ్యేది డామినెంట్ అని, కానిది రెసెసివ్ అని. ఏ ఫస్ట్ జనరేషన్లో ఫస్ట్ మనం ప్యూర్ బ్రీడ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ జనరేషన్ ఐ మీన్ ప్యూర్ ఎల్లో అండ్ ప్యూర్ గ్రీన్, క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై ఇట్లా ఉండే ప్యూర్ బ్రీడ్స్ మనం తీసుకొని వాటిని క్రాస్ ఫర్టిలైజేషన్ చేస్తే ఫస్ట్ అపియర్ అయ్యేది ఏదైతే ఉంటుందో దాన్ని డామినెంట్ రైట్ అంటాం. ఈ ప్రాసెస్ని లా ఆఫ్ డామినెన్స్ అంటాం. ఓకేనా? సో ఇది లా ఆఫ్ డామినెన్స్. ఇప్పుడు చెప్పండి, ఈ సెక్స్ ఆల్సో ఏ క్యారెక్టర్ ఆర్ ట్రైట్? డస్ ఇట్ ఫాలో మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్? ఫాలో అవ్వదు బ్రో. ఫాలో అవ్వదు, ఆబ్వియస్. ఎందుకంటే ప్యూర్ గా ఉండవు కదా ప్యూర్ బ్రీడ్స్. ఫస్ట్ది ప్యూర్ ఉండదు, నెక్స్ట్ది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ది ప్యూర్ ఉండదు కాబట్టి ఇంకా లా ఆఫ్ మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్ అనేది ఇంకా వర్కౌట్ అవ్వదు. ప్యూర్ ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ జనరేషన్లో ఏది కనిపిస్తుందో చూస్తే అప్పుడు తెలుస్తుంది. కానీ ప్రపంచంలో ప్యూర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఇప్పుడు మేల్స్ ఎప్పుడైనా కానీ ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది. ఫీమేల్ మాత్రమే ప్యూర్ ఓన్లీ ఎక్స్ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఓన్లీ రెండు ఐ మీన్ వై పెట్టగలుగుతామో అప్పుడు మేబీ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇది సెక్స్ అనేది ఒక క్యారెక్టర్ లేదా ట్రైట్ అనేది కాదు. ఓకే, వర్ ఆల్ యువర్ ట్రైట్ సిమిలర్ టు దట్ ఆఫ్ యువర్ పేరెంట్స్? మన ప్రతి ట్రైట్ మన పేరెంట్స్కి సిమిలర్గా ఉంటుందా? ఆబ్వియస్లీ ఉండదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా క్లియర్గా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఒక ఫీమేల్ యొక్క ఎగ్ తీసుకుంటే దాంట్లో ఎన్ని ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి చెప్పండి. ఒకటే ఉంటుంది. సూపర్. మేల్ యొక్క స్పర్మ్ 2 టైప్స్ ఉంటుంది. కొన్నిట్లోనేమో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, కొన్నిట్లో వై క్రోమోజోమ్ ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది కదా? అర్థమైందా? మేల్ యొక్క స్పర్మ్లో కూడా ఒక దాంట్లోనేమో ఒక ఎక్సే ఉంటుంది, ఇంకో దాంట్లోనేమో ఒక వై మాత్రమే ఉంటుంది. అంటే కొన్ని స్పర్మ్స్లో మాత్రం ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, కొన్ని స్పర్మ్స్లో మాత్రం వై క్రోమోజోమ్ ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది కదా? ఈ పిక్చర్ మీరు చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫాదరు, మదరు, పేరెంట్స్ వీళ్ళు 44 అంటే ఏంటి? 22 పెయిర్స్ ఏమో ఆలోజోమ్స్ అన్నాం. 22 పెయిర్స్ అంటే 22 × 2. 44 ఏమో అలోజోమ్స్ ఏనా? ఆటోజోమ్స్. ఇవి మేల్స్కి ఫీమేల్స్కి డిఫర్ అవ్వవు, క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ పెయిర్ ఏంటి ఏదైతే ఉంటుందో వాటిని ఆలోజోమ్స్ అంటాం. ఇవే మనకి సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి. మేల్స్కి ఏమో XY ఉంటుంది, ఫీమేల్కి ఓన్లీ XX మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మేల్ 2 టైప్స్ ఆఫ్ స్పర్మ్ని జనరేట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ 44 ఉన్నాయి కదా, 44లో 22 క్యారెక్టర్స్ యొక్క పేర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఒక్కొక్క పేర్లో నుంచి ఒక్కొక్కటి మాత్రమే బయటకు వస్తుంది. అంటే 44లో మనకి 22 మాత్రమే బయటకు వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ది ఈ XYలో కూడా X అన్న బయటికి రావచ్చు, లేకపోతే Y అన్న బయటికి రావచ్చు. అట్లానే ఫీమేల్లో కూడా 44లో నుంచి 44 అంటే ఏంటి? 22 క్యారెక్టర్స్ యొక్క పెయిర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 22 క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టర్స్ 2 ఉన్నాయి. ఓకేనా? 22 క్యారెక్టర్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఇవి. ఆ రెండిట్లో నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అంటే 44లో నుంచి 22 వస్తాయి. మిగిలినవి ఏంటి? XX. ఈ Xలో నుంచి ఈ X అన్న బయటికి రావాలి, ఈ X అన్న బయటికి రావాలి. అంటే ఫీమేల్ జనరేట్ చేసేది ఓన్లీ X ఉన్న Xని జనరేట్ చేస్తుంది. మేల్ మాత్రం X ఉన్న స్పర్మ్ని కానీ Y ఉన్న స్పర్మ్ని కానీ జనరేట్ చేస్తారు. X ఉన్న స్పర్మ్ని మనం ఏమని పిలుస్తామంటే గైనోస్పర్మ్ అంటాం. గైనకాలజీ ఇవన్నీ గైనో అంటే ఫీమేల్కి సంబంధించినవి. నెక్స్ట్ది ఆండ్రోస్పర్మ్ అంటే మేల్కి సంబంధించినవి. ఓకేనా? ఆండ్రాలజీ అంటే మేల్కి సంబంధించింది అది. అట్లనే ఆండ్రోస్పర్మ్ అంటే వై క్రోమోజోమ్ని క్యారీ చేస్తున్న స్పర్మ్ని ఆండ్రోస్పర్మ్ అంటాం.
ఓకేనా? సో ఈ పిక్చర్ని మీరు అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాసు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోయి నోట్స్ రాయటం స్టార్ట్ చేయండి. షార్ట్ నోట్సెస్ రాయండి. మీరు థీరీ రాసేస్తున్నారు. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఈ పేజ్ ఏదైతే ఉందో దాన్ని గమనిస్తున్నారు కదా. ఇది టెక్స్ట్ బుక్లో ఈ పేజ్ని ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తారు. నేను ఎట్లా రాశాను, ఒక పిక్చర్ లాగా రాశాను. ఇది అండ్ ఈ టేబుల్ వేస్తే మీకు ఫుల్ కాన్సెప్ట్ గుర్తొస్తుందా లేదా? ఎప్పుడైతే డెఫినేషన్స్ ఉంటాయో అప్పుడు డెఫినేషన్స్ రాసుకోండి. బట్ మామూలుగా ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెక్స్ డిటర్మినేషన్ వచ్చినప్పుడు మీరు ఈ ఒక్క బొమ్మ వేస్తే సరిపోతుంది, మొత్తం కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది. కాకపోతే ఆటోజోమ్స్ అంటే ఏంటి, ఆలోజోమ్స్ అంటే ఏంటి, ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ డెఫినేషన్స్ లాగా రాయాలి. కాన్సెప్ట్ మాత్రం ఇట్లా పిక్చర్ లాగా వేస్తే త్వరగా మీకు నోట్స్ రాయటం అయిపోయింది. తర్వాత రివైజ్ చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా రివైజ్ చేయగలుగుతారు. అర్థమైందా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోయి స్టార్ట్ చేయండి నోట్స్ రాయటం.